హాయ్ దోస్త్, మై విలేజ్ షోకు స్వాగతం. నేను మీ సతీష్ బోయిని. ఇప్పుడు మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మనం చేసే ఈ కొత్త వంట ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈ టీ పొడితోని మేము ఇప్పుడు మీకు చేసి అది ఎలా ఉంటుందో చూపెడతాం. మరిన్ని వీడియోల కోసం నిరంతరం ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉండండి మా ఛానల్ను. అలాగే సబ్స్క్రైబ్ కూడా కండి ప్లీజ్. మనకి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, కారపొడి, కొత్తిమీర, ముఖ్యంగా మనకు జెమిని చాపత్తి పౌడర్, ఇంకా ఇలాచీ, లవంగాలు, సాజీరా పువ్వు, బగారాకు, అలాగే ఆయిల్, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. మనం వేసుకోవాల్సిన ఇంకొన్ని పదార్థాలు: ఉప్పు, ఆనియన్, కోకోనట్ పౌడర్, నిమ్మకాయలు. ముందుగా మనం ఇందులో వాటర్ పోసుకుందాం. ఫస్ట్ మనం ముందుగా ఈ నీళ్ళలో చాపత్తి పౌడర్, అలాగే ఇలాచీ, లవంగాలు, బగారాకు వేసుకొని వీటిని ఒక 10 నిమిషాల వరకు మనం మరగబెట్టుకోవాలి. మనకు నీళ్లు మరుగుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మనం ఇందులో చాపత్త వేసుకుందాం. ఒక 2 స్పూన్ చాపత్త పౌడర్. అలాగే ఇప్పుడు దాల్చిన చెక్క, ఈ బగారాకులు, ఇలాచి. ఇప్పుడు ఇది మనకు 10 నిమిషాల వరకు మరుగుతూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది మరిగింది. ఇప్పుడు మనం దీన్ని కిందికి దించుకుందాం. తర్వాత మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. ఓకే, చికెన్ ఇప్పుడు మనం చికెన్ తయారు చేసుకోవడానికి ఇట్లానే బౌల్ పెట్టుకుందాం. ముందుగా ఆయిల్ సరిపోయేంత పోసుకోండి. ఆయిల్ ముందుగా సాజీరా, తర్వాత పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు. ఇప్పుడు ఉల్లిగడ్డలు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకటి బగారాకు, కొంచెం దూరగా అయ్యేంత వరకు మనం ఇలా వేపుకోవాలి. తర్వాత పసుపు, 1 స్పూన్ పసుపు. ఓకే, ఉల్లిగడ్డలు వేగాయి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం ఇందులో.
కాసేపు మగ్గనిద్దాం చికెన్ని, మూత పెట్టుకుందాం. ఒకసారి మనం దీన్ని మూత చేసి ఒకసారి కలుపుకుందాం. ఇంకొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మిర్చి పౌడర్ ఒక 2 స్పూన్లు, ఓకే. ఇప్పుడు ఇంకొంతసేపు మగ్గాలి చికెను, మూత పెట్టు. మనకు ఇంకొక 5 నిమిషాల్లో చికెను తయారు కాబోతుంది. ఇది మనం లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి కనుక మనం డికాషన్ ఇప్పుడు వడపోసుకుందాం. ఓకే, డికాషన్ కాచుకున్నాం కదా, ఇప్పుడు మనం చికెన్లో పోసుకుందాం. ఇది ఇప్పుడు ఇది ఇంకొక 5 నిమిషాల వరకు మనకు సిమ్లోనే ఉడకాలి. ఇప్పుడు మనం ఈ నిమ్మకాయలను పిండుకుందాం దీంట్లో. ఒక నిమ్మకాయ సరిపోతుంది, హాఫ్ నిమ్మకాయ. ఇందులో మనం ఫస్ట్ ఉప్పు కానీ ఏది వేసుకోలేదు, ఎందుకంటే ఉప్పు వేసుకుంటే ముందుగానే వేరే మసాలా యొక్క టేస్ట్ వేరే అవుతుందని వేసుకోలేదు. ఇప్పుడు మేము ఉప్పును చివరిలో వేసుకుంటున్నాం. ఒక టీ స్పూన్ ఉప్పు, ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల వరకు ఇది మగ్గాలి, కంప్లీట్ అయిపోతుంది మనకు రుచికరమైన టీ చికెన్. Spirit of things, we lose our sight when we put our trust in things of this material world. The things that fade away, yet we keep coming back, 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 keep coming back. ఓకే, మనం ఇప్పుడు ఈ ప్లేట్లో తీసుకుందాం చికెన్ను. ఇప్పుడు గార్నిష్ కోసం మనం కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా. అలాగే ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిగడ్డ. ఇప్పుడు మరి కొద్దిగా లాస్ట్ ఫినిషింగ్ టచ్గా పైనుంచి కొంచెం మరొకసారి డికాష్ పోసుకుందాం మళ్ళొకసారి లాస్ట్గా. ఓకే, ఎంతో టేస్ట్గా ఉండే ఇప్పుడు టీ పొడి చికెన్ రెడీ అయింది. ఇప్పుడు మనం ఇక దీన్ని తినడమే తర్వాత బాగా. ఇప్పుడు మనం టీ పొడితో చికెన్ రెడీ అయిపోయింది. ఈ టీ పొడితో చికెన్ ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు.
మనం ఒకవేళ డిఫరెంట్ టేస్ట్ కోరుకుంటే మనం ఏ రకంగానే చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం. మనకు ఒకవేళ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, నాకు కొంచెం చాలా నచ్చింది ఈ టేస్ట్. మేము ఇంతవరకు కూడా దీన్ని వేసుకొని తిన్నాం, అందుకనే మీకు చూపెట్టాలనుకున్నాను, చూపెట్టగలిగాను. ఓకే, మీకు ఈ వంట నచ్చుతుందని అనుకుంటున్నాను. మరొకసారి దయచేసి ఖచ్చితంగా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం. ఓకే, బాయ్. సతీష్ బాయ్ని ఎప్పుడు వెరైటీ చేస్తాడు, ఈసారి కూడా టేస్ట్ చేద్దాం. ఈ పొడితో చికెన్ of things we know. వస్తుంది.